సినీ కార్మికుల సమస్య ఒక కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతలతో మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రముఖ నిర్మాతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మరోవైపు రెడ్ కార్డ్ విడుదల చేసి సమ్మె విరమించే యోచనలో ఫెడరేషన్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం మరోసారి ఫెడరేషన్ నేతలు ఫిల్మ్ ఛాంబర్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల అనంతరం సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సినీ కార్మికుల సమస్య కొలికొచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతలతో మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రముఖ నిర్మాతలు ఈ చర్చల్లో పాల్గొనబోతున్నారు. అయితే మరోవైపు రెడ్ కార్డ్ విడుదల చేసి సమ్మె విరమించే యోచనలో ఫెడరేషన్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, ఈ సాయంత్రం జరగబోయే ఈ చర్చలోనైనా సరే సినీ కార్మికుల సమస్యలు తీరినట్లు అనుకోవచ్చా? అసలు నిర్మాతలు ఏం డిసైడ్ చేయబోతున్నారు? సుధా, అయితే ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులు ఛాంబర్ ప్రతినిధులతో అయితే సమావేశం అయ్యారు. ఈ భేటీకి పలువురు నిర్మాతలతో పాటు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ నుంచి అనిల్ అమ్మిరాజు, అలెక్స్ హాజరయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో అయితే ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ దామోదర్ ప్రసాద్ తో చర్చలు జరిపారు. నిన్న అయితే నిర్మాతల షరతులు, కార్మికులపై డిమాండ్లపై అయితే నిన్న చర్చ జరిగింది. ఇప్పటికీ 4 డిమాండ్లను నిర్మాతలు ముందుంచింది ఫిలిం ఫెడరేషన్. అయితే అన్ని యూనిట్లకు సమానంగా వేతనాలు పెంచాలని కూడా పట్టుబడుతున్నారు. మరోవైపు నిర్మాతల షరతులో అయితే రెండింటికి కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు సాయంత్రం కూడా మళ్ళీ సమావేశం జరగబోతుంది. ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని కూడా ఫెడరేషన్ సభ్యులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తామని చెప్పాలి. అయితే ఇప్పుడు సాయంత్రం ఒక సమావేశం ఉంది. ఇప్పుడు కూడా ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలతో అయితే సమావేశంలో అయితే ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు కూడా అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ ఈ రోజు మాత్రం ఇప్పుడు జరిగే ఫిలిం ఛాంబర్ సమావేశంలో ఠాగూర్ మధు, శ్రవంతి రవికిషోర్, రాధామోహన్, జాన్వీ నారంగ్, మైత్రి, సిఇఓ చెర్రీ, సుధాకర్, భరత్ చౌదరి, అభిషేక్ తదితరులు అయితే ఇప్పుడు హాజరయ్యారు. నిర్మాతలతో చర్చల తర్వాత ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపనున్నారు ఫిలిం ఛాంబర్ లో. అయితే దీనిపై మాత్రము ఈ రోజు అయితే ఒక కొలిక్కి వస్తుందని అయితే అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇటు నిర్మాతలు పెట్టే డిమాండ్స్ కార్మికులకి నచ్చకపోవడం, తర్వాత కార్మికుల వల్ల వేతనాలపైన బాల్ పెట్టే డిమాండ్స్ నిర్మాతకి నచ్చకపోవడంతో మాత్రం ఇది ఒక కొలిక్కి రావడం లేదనే చెప్పాలి. ఈ రోజు మాత్రం ఇది ఎటుపోయేది ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి కూడా వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు. చూడాలి, ఈ రోజు సాయంత్రం మళ్ళీ జరిగే సమావేశం వరకు కూడా ఇది ఎంతవరకు కొలిక్కి వస్తుందో చూడాలి. దీంతో పాటు అయితే ఇటు కొత్త టెక్నీషియన్స్ ని తీసుకొచ్చినా కానీ పాత టెక్నీషియన్స్ ని కూడా ఇంతమందినే ఉంచుకోవాలని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు కార్మికులు నిర్మాతలకి. కానీ నిర్మాతలు అయితే దీనిపైన అయితే అంగీకరించడం లేదని చెప్పాలి. ఒక 20 మంది కొత్త వాళ్ళని తీసుకున్నా 10 మంది పాత వాళ్ళని తీసుకుంటామని అయితే నిర్మాతలు చెప్తూ ఉన్నారు. సుధా, సుప్రియ, అయితే రెడ్ కార్డ్ కి సంబంధించి మరి ఇప్పుడు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారా? అవును, రేట్ కార్డ్ కి సంబంధించి అయితే దానిపై నిర్మాతలు అయితే ఇంకా ఒక కరెక్ట్ గా అయితే ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని చెప్పాలి. అయితే రేట్ కార్డ్ పైన కూడా అసలు ఎలాంటి చర్చ జరుగుతుందని కూడా చూడాలి. అయితే ఈ రోజు మొత్తం ఇటు రేట్ కార్డ్ కి సంబంధించి అవ్వచ్చు, వేతనాలు మొత్తం ఓవరాల్ గా అయితే వాళ్ళైతే ఈ రోజు చర్చించబోతున్నారు. రెండింటికి సంబంధించి మాత్రం ఈ రోజు ఒక కొలిక్కి తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.